రైతుల కష్టాలను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 1 కోటి ఎకరాలను ప్రొహిబిషన్ లిస్టులో పెట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ను సందర్శించారు హరీష్ రావు. రైతులు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయాలు కాదు, మేమేం నిజంగా రాజకీయాల కోసం రాలేదు, రైతుల కోసం వచ్చాం. సమస్య ఇది బీఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా కాదు, సమస్య రైతులది. ఒక్కరిదా ఇద్దరిదా కాదు, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ వేదిక మీద నుంచి, ఈ భూమి నుంచి మేము చెప్పేది ఒకటే మాట. రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప ముగ్గురో నలుగురో దళారుల కోసం వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎల్బీ నగర్లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ కంజెషను, పొల్యూషను, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 200 ఎకరాలు సేకరించడానికి పెద్దలు పాపం కిషన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, లక్షలాది మంది రైతుల కోసం పాపం కిషన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ భూమి సేకరణలో ఆయన సహకరించారు. రైతులకు డబ్బులు ఇచ్చి ఈ 178 ఎకరాలు సేకరించడమే కాదు, పక్కన ఇంకో 22 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండే. ఆ 22 ఈ 178 కలిపితే ఇది 200 ఎకరాల భూమిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫ్రూట్ మార్కెట్ కట్టాలి, ఇండియాలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఈ ఫ్రూట్ మార్కెట్ కట్టాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు కూడా చాలా టైం పట్టింది. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చింది. అయినా కూడా ఇది కట్టి తీరాల్సిందే. ఇది ఇప్పటికి కాదు, 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ కట్టాలని కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏమైంది? ప్రభుత్వానికి డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్ ప్లాన్ ఎస్టిమేట్ రెడీ, టెండర్ పిలిచి ముంగడి పోవాలి కదా. మార్కెట్కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు, పైసలు తెచ్చిపెట్టిండ్రు, పని ముంగడి తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు, ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే ఇక్కడ 15 కోట్లకు ఎకరం ఉంటేస్తారంటున్నారు. అంటే ఈ 200 ఎకరాలంటే 3000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3000 కోట్ల విలువ కలిగిన భూమిని టీజీఐఐసికి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులు